మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయము మొదటి 2 వచనాలను కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. బైబిల్ ఉన్నవారు తప్పక తీసి చూడండి. నేను చదువుతూ ఉన్నాను. మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారము మితిమితం కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకునిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఈ మాటలు మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ మాటల్లో నుండి దేవుడే మీతో మాట్లాడులాగున చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు. ప్రభువా, వాక్యము నీది, నేను నీ వాడను. ప్రభువా, నీ పక్షముగా నిలబడుతూ ఉండగా ప్రభువా, నీ చేతిలో పాత్రగా, ప్రభువా, నీ చేతిలో బోరవలే మమ్మల్ని వాడుకుని వింటున్న బిడ్డలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ప్రభువా వారి జీవితాలను సరిదిద్దే విధంగా ఈ వాక్యం ఉన్నట్లు నీ కృపచూపమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. మెలితే అనే ప్రాంతం ఒక దీపము. పౌలు గారు సముద్రంలో వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక విపత్తు కలిగింది. ఆ వాడ అక్కడ వచ్చిన ఆ తుఫానుకు చిక్కుకున్నది. వాళ్ళు ప్రాణముతో బయటపడతామో లేదో అన్న ఆందోళనతో ఆ వాడలో ఉన్న వారందరూ ఉన్నారు. పౌలు అయితే చాలా నిరీక్షణతో ఆ ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే ఈ భయంకరమైన విపత్తు నుండి వీరు బయటపడి ఒక ద్వీపమునకు, మెలితే అనే ద్వీపమునకు వాళ్ళు చేరుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అప్పుడు దాకా వాళ్ళు ఆ నీటిలో తడిశారు. అంతేకాదు అక్కడ ఉన్న వర్షానికి, అక్కడ ఉన్న ఆ భయంకరమైన తుఫానుకు వారు తడిసి ముద్దయినట్లుగా లేక వణుకుతున్నట్లుగా వాళ్ళ పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో ఆ ద్వీపమునకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ప్రజలు, ఆ ద్వీపములో అనాగరికులైన ప్రజలు వాళ్ళు నివసిస్తున్నప్పుడు పౌలు గారు అలాగే ఆయనతో ప్రయాణంలో ఉన్న అందరూ అక్కడ చేరినప్పుడు అనాగరికులే కానీ వాళ్ళు వీరిని చేర్చుకుని అక్కడ వీళ్ళకి ఏది అవసరమో దాన్ని, అనగా వారు నిప్పు రాజబెట్టి మంట వేసి వీళ్ళందరినీ ఆ వేడికి వాళ్ళు చూడండి వారికున్న ఆ చలి తీవ్రత నుండి విముక్తి పొందటానికి వాళ్ళు ప్రయత్నించారు. అయితే పౌలు గారు కూడా అక్కడ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే ఏదైతే మంట వాళ్ళు రాజబెట్టారో అక్కడే కూర్చోకుండా ఒక మోపెడు పుల్లలు ఏరుకుని వచ్చాడంట ఆయన. ఇక్కడ పౌలు గారు ఓ మోపెడు పుల్లలు ఏరుకుని వచ్చి ఆ మంటలో వేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఇచ్చి ఒక సత్యాన్ని మీకు వెల్లడిపరచాలని దేవుడు నా హృదయలో ఉంచిన ప్రేరేపణ బట్టి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ ఓడలో నుంచి బయటపడ్డ వారిలో పౌలు ఉన్నాడు. పౌలు కూడా వాళ్ళతోనే పాటు కూర్చుని, పౌలుకి ఆ వేడి అవసరం. ఎందుకంటే అప్పుడు వరకు ఆ సముద్ర ప్రయాణం చేశాడు, అప్పుడు వరకు తుఫాన్లో చిక్కుకున్నాడు. ఆ వేడి తనకు అవసరం అయినప్పటికీ అక్కడ ఏది అవసరమో దాన్ని గుర్తించాడు. అక్కడ మంట రాసి పెట్టారు కానీ పుల్లలు కావాలి. ఆ పుల్లలను ఏరుకుని వచ్చినట్లుగా దైవవాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అంటే
నీకు ఏది అవసరమో, ఏది నీ జీవితానికి అవసరమో అని మనము ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్న వేసుకోగానే చాలామంది చాలా జవాబులు హృదయంలో మొదలవుతూ ఉంటాయి. నీకు ఏది అవసరం అనగానే మనం ఏమంటాం? నాకు బోల్డ్ అవసరాలు ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయండి, నాకు నా అవసరాలు తీర్చబడాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. నిజమే, కొంతమందికి డబ్బు చాలా అవసరం, కొంతమందికి ఆరోగ్యం చాలా అవసరం, కొంతమందికి అనేక అవసరాలు వారి జీవితాల్లో ఉంటూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి, అవసరాలు ఉండని మనిషి ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ప్రతి వారికి వారికున్న స్థాయి గొప్పదై ఉండొచ్చు, కానీ దానికి తగిన కొన్ని అవసరాలు ఉంటాయి. చిన్నవారికి వారికి తగిన అవసరాలు ఉంటాయి. అలాగే ప్రతి వారికి ఏదో ఒక అవసరం వాళ్ళకు ఉంటుంది. మరి ఈ అవసరాలు తీర్చబడాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే అవసరాలు తీర్చబడతాయి? మీరు అనొచ్చు వెంటనే, ప్రార్థన చేస్తే మా అవసరాలన్నీ తీర్చబడతాయి కదండి, దేవుడు మా అవసరాలన్నీ తీరుస్తా అన్నాడు కదండి, మేము ప్రార్థన చేస్తాం, మా అవసరాలు తీర్చబడతాయి. మంచిదే, నీ అవసరాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీకున్న ఏదైతే లోటు ఉందో దాని కొరకు ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు. అయితే దానికంటే ముందుగా బైబిల్లో దేవుడు ఒక మంచి మాట రాయించాడండి. ఏమనంటే, మనము కష్టపడాలి. ఏం పడాలండి? నిజమే, మీరు విన్నది సత్యమే. మన అవసరాలు తీర్చబడాలంటే మనము ఆ అవసరము తీర్చబడటం కొరకు మనం ప్రయాసపడాలి, కష్టపడాలి. కష్టపడితేనే మనకు కావలసిన వాటిని మనం సమకూర్చుకోగలం. ఈ మాట చెప్తున్నప్పుడు ఇది అందరికీ తెలుసు కదండి. అవసరాలు తీర్చబడాలంటే కష్టపడాలి. మరి దేవునికి ప్రార్థన చేస్తే అయిపోదా అంటే నేను అంటాను, దేవుని బిడ్డలారా, మనము కష్టపడితే దాని మీద వచ్చే ప్రతిఫలం దేవుడు అది మన అక్కర్లు తీర్చే విధంగా దేవుడు అది మనకి అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారంటే, అవసరాలు మీకు ఎన్ని ఉన్నాయి ఒక లిస్ట్ రాయమంటే కొన్ని పుస్తకాలే పట్టే అంత అవసరాలు ఉన్నాయి, అన్ని కావలసినవి ఉన్నాయి, అన్ని అవసరాలు వారి జీవితాల్లో కలిగి ఉన్నారు. అయితే మరి అవసరములు తీర్చబట్ట కొరకు వారు కష్టపడుతున్నారా? ఎన్నైతే అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాలకు తగిన ప్రయాస వారు పడుతున్నావమ్మా? దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా చాలా అవసరం కదండి. మరి అయితే నాకు అవసరం అనుకుంటూ అక్కడే ఉన్నావా? లేక నీ అవసరాలు తీర్చబట్ట కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనొచ్చు, నిజమే కదండి, మా అవసరాలు తీర్చబట్టం కొరకు ఏదో ఒక పని చేస్తున్నాం కదా, ఏదో ఒక వ్యాపారం చేస్తున్నాం కదా, ఏదో ఒక వృత్తి చేస్తున్నాం కదా, మేము కష్టపడుతున్నాం కదండి, ప్రయాసపడుతున్నాం కదా మా అవసరాలు తీర్చబడడం కొరకు. నిజమే, మీరు కష్టపడితే ధన్యులే. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో దేవుడు స్పష్టంగా రాయించాడు. ఏమిటో తెలుసా? ఏ కష్టము చేసినను లాభమే కలుగును. కష్టపడి మనము ముందుకు అడుగు వేసినప్పుడు దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రియ తల్లి, నీ జీవితంలో అవసరాలు ఉన్నాయి, కానీ అవసరాలకు తగినట్లుగా నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ అవసరాలకు తగినట్లుగా నీవు ప్రణాళిక కలిగి ఉన్నావా? నీ అవసరాలకు తగినట్లుగా నీ జీవితాన్ని ముందుకు అడుగు వేస్తూ ఉన్నావా? ఒక నిమిషం నిన్ను నీవు ఆలోచన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పినట్లుగా చాలామందిని అంటాను, ఒక 100%కి ఒక 90% చాలామంది ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతూ వాళ్ళ అవసరాలు తీర్చబడ్డానికి, కుటుంబంలో ఉన్న అవసరాలు తీర్చబడ్డానికి, వాళ్ళ జీవితంలో ఎదురయ్యే ప్రతిదానికి ఎంతైతే వారికి అవసరమో వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. మంచిదే, ప్రయాసపడి కష్టపడి చెమటోర్చి కష్టము చేసి నువ్వు జీవిస్తున్న జీవితము మేలైనదే, మంచిదే. అయితే
నేను దేవుని వాక్య నా హృదిలో దేవుడు ఒక మాట పెట్టాడు. ఏమంటున్నాడంటే, ఈ కష్టము నీతియుక్తమైనదేనా నువ్వు చేస్తున్న కష్టం? వాక్యానుసారమైనదేనా నువ్వు పడుతున్న ప్రయాస? ఈరోజండి కష్టపడు, సంపాదించు, కష్టపడి కూర్చుకో, కష్టపడి నీ అవసరాలు తీర్చబడతాయి, కష్టపడు అని మనము ఎరిగిన వారమై ఉండి ఈ కష్టం అనే పదాన్ని తీసివేసి కొంతమంది ఇంకొక పదాన్ని దాన్ని అక్కడ పెడుతూ ఉన్నారు. ఏంటో తెలుసా? అది కష్టపడి నీ అవసరాలు తీర్చబడతాయి, కష్టపడితే నీ అవసరాలు తీర్చబడతాయి. కానీ దాన్ని ఎలా మార్చేశారంటే కష్టపడి అనేది తీసేసి మోసము చేసి ఈ రోజున మనం మన అవసరాలు తీర్చబడటం కొరకు మనం ప్రయాసపడుతున్నాం. అయితే ఆ ప్రయాస నీతియుక్తమైనదిగా ఉన్నదా, సరైనదిగా ఉన్నదా దేవుని దృష్టికి? ఈరోజు వాక్యం ద్వారా దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఈరోజండి చాలామంది కష్టపడడానికి ఇష్టపడట్లేదు, కానీ మోసం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉన్నారు. మోసం చేసి సంపాదిస్తున్నారు, అన్యాయం చేసి కూడబెడుతూ ఉన్నారు, ఇతరులు బాధలు పెట్టి సాధిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఏమండి, మోసం చేసి అన్యాయం చేసి ధనము కూర్చుకుంటే నీ అవసరాల కొరకు ఇతరులు బాధలు పెట్టి ఇతరులు కూడా లాక్కుని ఇతరులకు చెందవలసింది కూడా నీవు తీసుకుని నీవు సుఖించడానికి, నీవు విలాసవంతమైన జీవితాన్ని గడపడం కొరకు ఇతరులని బాధలకు గురి చేస్తున్నామేమో. ఒకసారి నీవు ఆలోచన చేసుకో. నీ ప్రయాసం ఎలాగుంది? నీతియుక్తమైన మార్గం ద్వారానే నీ ప్రయాస ఉందా? చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథకర్త ఈ విధంగా రాశాడు. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. వంచకుడై ధనము సంపాదించు వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, వంచకుడై అబద్ధంగా మోసము చేసి నువ్వు సంపాదిస్తున్న సంపాదన కంటే, అట్టి జీవితము కంటే దరిద్రుడైన వాడు నీకంటే మేలైన వాడు, నీకంటే వాడు గొప్పవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ సంపాదన ఎలాగుంది? మోసం చేసి, పాపపు పనులు చేసి, అవునండి, ఇతరులు వంచి, ఇతరులు మభ్యపెట్టి, ఇతరులు కృంగతీసి, ఇతరులకు చెందవలసింది అన్యాయంగా లాక్కుని నువ్వు కూడబెడుతున్నావా? ఒక్క నిమిషం దేవుని వాక్యపు వెలుగులో ఒక్క నిమిషం ఆలోచించే. నీ సంపాదన ఎలాగుందో? దేవుడు మెచ్చేదిగా ఉందా? చూడండి, మరొక వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. సామెతల గ్రంథమే 13వ అధ్యాయము 11వ వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. ఇతరుల్ని మోసం చేసి నీ అవసరాలు తీర్చబట్ట కొరకు నువ్వు సంపాదించిన ధనమంట క్షీణించిపోతుందట. అది నీ బిడ్డలకి ఇస్తే అది వారికి మేలుకరంగా ఉంటుంది అనుకుంటున్నావా? మోసము చేసి సంపాదిస్తే, ఇతరులు బాధ పెట్టి సంపాదిస్తే అది మీకు మంచిదిగా ఉంటుంది అనుకుంటున్నావా? అది నీకు మేలుకరంగా ఉంటుంది అనుకుంటున్నావా? కానీ బైబిల్ వాక్యం చెప్తుంది, చూడండి, అక్కడ మరలా చదువుతున్నాను. మోసము చేసి సంపాదించిన ధనము క్షీణించిపోవును. నువ్వు ఎంత అన్యాయంగా, అక్రమంగా కూడబెట్టి, దాచిపెట్టి నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావేమో. కొంతమంది అండ్ వారు చేస్తున్న ఉద్యోగాలలో లంచాలు తీసుకునేవారు కొంతమంది అండి. వారు చేసే వ్యాపారంలో చెడ్డదాన్ని కూడా మంచిదని చెప్పి అబద్ధం చెప్పి అమ్మేసేవాళ్ళు కొంతమంది లేని దాన్ని ఉన్నదని చెప్పి అమ్మేసేవారు మరికొంతమంది అండి. ఎన్ని మోసాలు నేటి సమాజంలో కనబడుతూ ఉన్నాయి. ఎందరు మోసగాళ్ళు ఇతరుల ప్రజలను మోసము చేసి తన ధనమును సమకూర్చుకుంటున్నారు. మనం చేసే మోసము ఇతరులు గుర్తించకపోవచ్చు, ఇతరులకు అర్థం కాకపోవచ్చు,
ఇతరులు కనిపెట్టకపోవచ్చు, కానీ దేవాతి దేవుడు నీ హృదిలో నువ్వు చేసే మోసం, క్రియలలో నువ్వు చేసే మోసం ఆయన ఎరుగై ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు, పాపము సొమ్ము అది నీ మేలు కోరదు, పాపపు సొమ్ము అది నీ నాశనమును కోరుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను, దేవునికి విరుద్ధంగా వెళ్ళొద్దండి. ఇతరులను బాధ పెట్టి, ఇతరులను హాని చేసి, ఇతరులను కృంగదీసి, ఇతరులను కూడా లాక్కుని ఇట్టి సంపాదన అది నీ బిడ్డలకు మేలు కాదయ్యా అని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. రాయబడి ఉంది కదా, మోసము చేసి సంపాదించిన ధనము క్షీణించిపోవును. మరొక మంచి మాటకు రాయబడి ఉంది, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తి వృద్ధి చేసుకొనును. మోసం చేసి ఉందా, కష్టపడనుందా? ఏమండి, మోసం చేసి సంపాదించిందేమో క్షీణించిపోద్ది. ఈనాడు బాగానే ఉండొచ్చు, ఈరోజు బాగానే గడవచ్చు, కానీ అది ఒకరోజు ఖచ్చితంగా నీ పతనాన్ని కోరుతుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కట్టదట. అలాగే నీవు చేసే మోసపు వ్యాపారం, మోసపు పనులు, మోసము చేత నువ్వు కూడబెట్టిన ధనం అది నీ పతనాన్ని, నీ నాశనాన్ని కోరుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ రాయబడింది కదా, కష్టము చేసి కూర్చుకున్నవాడు. ఏంటండి, ఎవరితను? కష్టపడేవాడు. పౌలు కూడా అక్కడ ఆ మెలితే అనే ప్రాంతంలో, ఆ దీవిలో అందరితో పాటు కూర్చుని ఆయన కూడా ఆ వేడిని ఆస్వాదించవచ్చు. కానీ ఆయన అక్కడ ఏ అవసరమో గుర్తించాడు, ఆ అవసరానికి తగినట్లుగా తను ప్రయాసపడి ఒక పుల్లల మోపును, ఒక పుల్లలను తెచ్చి ఆ మంటలో వేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ప్రయాసపడలేదా? ఆయన ప్రయాసపడ్డాడు కదా. ప్రయాసపడి తనకు అవసరము తీర్చబడటమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అవసరం కూడా తీర్చబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, నిజమండి, నువ్వు కష్టము చేసి కొంచెమే కావచ్చు, కష్టపడి సంపాదిస్తుంది కొద్దిగానే కావచ్చు, కానీ అందులో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను, నీ మార్గం, నీకు అవసరాలు ఉన్నాయి, నీకు కాదనట్లేదు, అవసరాలు ఎక్కువ ఉన్నాయి కదా అని మోసపు మార్గాన్ని ఎన్నుకోకు, అన్యాయమైన మార్గాన్ని ఎన్నుకోకు, ఇతరులను బాధ పెట్టే మార్గాన్ని ఎన్నుకోకు, ఇతరుల ఆరోగ్యాన్ని క్షీణించే మార్గాలను ఎన్నుకోకు. దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడయ్యా, నీతో మాట్లాడుతున్నాడమ్మా. పూర్వం అంట పెద్దలు పిల్లల్ని ఏదైనా వాళ్ళు కొంత డబ్బు తీసుకొచ్చి, ఇగో నేను సంపాదించాను అంటే వాళ్ళు అడిగేవారంట, ఒరే ఇంత సంపాదించావు కదా, ఎలా సంపాదించావు, ఎలా దీన్ని సాధించావు అడిగేవారట. వాళ్ళు అడిగినప్పుడు అది సరైనదైతే వాళ్ళు సంతోషించేవారు, ఒకరు అన్యాయందైతే ఈ డబ్బు మనకొద్దు, ఇది ఇతరులు బాధ పెట్టి, ఇతరులను వంచన చేసి, ఇతరులను అనేక శ్రమలకు గురి చేసి నువ్వు కూడబెట్టిన ధనము మనకొద్దు అని పెద్దవారు చెప్పేవారట. కానీ నేటి సమాజం ఎలా ఉందో తెలుసా? ఎంత సంపాదించావని అడుగుతున్నారు, కానీ ఎలా సంపాదిస్తున్నావు, ఎలా కూర్చోబెడుతున్నావు అని ఎవరు అడగట్లేదట. నేటి సమాజం యొక్క పోకడ ఎలాగుందంటే, ఎంత సంపాదించావో కావాలి, ఎలాగైనా సంపాదించు పర్లేదు, అది మోసం చేశా, అక్రమం చేశా, అన్యాయం చేశా, పాపం చేశా, వారికి అవసరం లేదు, నువ్వు సంపాదించడమే కావాలి నేటి సమాజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎట్టి మార్గంలో ఉన్నావు, ఎలాగూ నీ అవసరాలు తీర్చబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నేను ఈ వాక్యాన్ని ప్రారంభించే ముందు చెప్పాను, కష్టపడి
ప్రార్థన చేస్తే దేవుడు కూడా సహాయం చేస్తాడండి. మేము మా అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం అన్నారు. ప్రార్థన చేస్తుంటాం అని తెలియపరుస్తారు మీ బోటు వాళ్ళని అడిగితే. మంచిదే, కానీ నేను అంటాను, ఈరోజు ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను, మీరు కష్టం చేస్తున్నారు. నేను అంటాను, దేవుణ్ణి అడగటం ఎంత ప్రాముఖ్యమైందో, దేవుణ్ణి మన అవసరాలు తీర్చబడటం కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం ఎంత ప్రాముఖ్యమైందో, దేవుణ్ణి అడగటం ఎంత ప్రాముఖ్యమైందో, అంతే ప్రాముఖ్యముగా నీవు కష్టపడటానికి కూడా ఇష్టపడాలి. దేవుని బిడ్డలారా, మనం కష్టపడితే మన పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారట. చదువుదామా వాక్యం? 128వ సంకీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం కలుగుతుందటండి? ఎవరైతే కష్టం చేసి కూర్చుకుని తన బిడ్డలను, తన కుటుంబాన్ని, తనకున్న దానిలో నీతియుక్తముగా బ్రతుకుతూ ఉన్నారో వారు ఎవరు అంటే ఇక్కడ రాయబడి ఉంది కదా, నీవు ధన్యుడవు, ఇలాగ చేయటం ద్వారా నీకు మేలు కలుగును. ఆయన తెలియపరుస్తున్నాడు నీతియుక్తమైన ప్రయాస, వాక్యానుసారమైన ప్రయాస. కాబట్టి మనము ప్రయాసపడి మనం కూర్చుకున్నప్పుడు మనకు మేలు కలుగుతుంది. చూడండి, ఇక్కడ రాశాడు, ఇంకా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందుదురు. అబ్బా, ఇలా కష్టాజీతం తింటూ అంటే వారు ధన్యులు అవడమే కాదు, పిల్లలు, భార్య, కుటుంబం అంత సంతోషముతో సమాధానముతో వారు ఉండగలరటండి. ఎంత చక్కగా దేవుడు రాయించాడండి. చూడండి, అక్కడ రాయబడి ఉంది కదా, ఒలీవ మొక్కల వలె నుందురు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. దేవుని యందు భయభక్తులు ఉండాలి. దేవుని సన్నిధిలో మన అవసరముల కొరకు విజ్ఞాపన చేయాలి. అంతేకాదు, మన కష్టం మీద మనం కష్టపడి పైకి రావడానికి మనం ప్రయాసపడాలి. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవడం కొరకు, ఈ ప్రసంగం మీకు అర్థమవడం కొరకు ఒక్క ఉదాహరణ తీసుకొస్తాను. ఏమిటంటే, ఒక అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి. రాత్రి పగళ్ళు చదువుతున్నాడు. లేచి సమయం కుదిరినప్పుడల్లా చదువుకుని ఆ పరీక్షలకు సిద్ధపడుతున్నాడు. మరొక అబ్బాయి ఉన్నాడు, ఆడు ఏం చదవకుండా కాలయాపన చేస్తున్నాడు. సమయాన్ని అల్లగొడుతూ ఉన్నాడు. సమయాన్ని వృధాగా పోనిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి సమయానికి ఎగ్జామ్స్ వచ్చాయి. ఇప్పుడు కష్టపడిన వ్యక్తి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. అలాగే ఏ ప్రయాస పడకుండా కాలయాపన చేసి వ్యక్తి కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. అయితే చదివిన వ్యక్తి చాలా సంతోషంతో తను చదివినవన్నీ ఆ పేపర్లో రావడాన్ని బట్టి, ఆ క్వశ్చన్స్ బట్టి సంతోషిస్తూ ఆ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. ఏమీ చదవని అబ్బాయి కూడా ఎగ్జామ్కి వెళ్ళాడు కదా. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, ఇతరులు ఎవరైతే బాగా రాస్తున్నారో వారి యొద్ద నుండి సూచి కాపీ కొట్టడానికి ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. అర్థమైంది ఈ మాట? అప్పుడు దాకా చదవలేదు, కానీ ఎగ్జామ్స్లో మాత్రం పరీక్ష పాస్ అవ్వడానికి మాత్రం సూచి కాపీ కొడతాక ప్రయాసపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇందులో మీకు ఒక చక్కని అర్థం మీకు తెలియాలని చెప్తున్నాను. ఇతనేమో పాస్ అవ్వడం కొరకు కష్టపడ్డాడు, రాత్రి పగలు చదివాడు. ఇతను కూడా మరొక వ్యక్తి కూడా కష్టపడుతున్నాడు. ఎక్కడ? ఎగ్జామ్స్ హాల్లో ఇతరులు రాసిన పేపర్ చూసి రాయడం కొరకు ప్రయాసపడుతున్నారు. ఏది సరైనది అనగానే మీరు అందరూ, ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ, మొదట అబ్బాయి నండి కష్టపడి చదువుకి వెళ్ళి రాస్తున్నాడు కదా, ఆ అబ్బాయి ఏదే, ఆ అబ్బాయి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని మనము ఆలోచన చేస్తాం. కానీ దేవుని బిడ్డలారా, ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను తెలుసా? కొంతమంది జీవితం ఇలా కష్టపడి ఉత్తీర్ణులు అవ్వడానికి, లేకపోతే కష్టపడి పైకి రావడానికి, కష్టపడి
తన జీవితాన్ని ముందుకు అడుగు వేయటానికి కంటే ఆ సూచ్ కాపీ కొట్టిన వ్యక్తి వలె కష్టపడక్క లేకుండానే ఆశీర్వాదం వచ్చేయాలి. ఏమంటే ఏ ప్రయాస పడకుండానే మా అవసరాలు తీర్చబడిపోవాలి. ఇట్టి ఆలోచనతో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. ఇట్టి వారికి దేవుడు చెప్తున్నాడు, దేవుడు కష్టపడే వారి పక్షమున ఉంటాడు. దేవుని బిడ్డలారా, ప్రయాసపడే వారి పక్షాన ఉంటాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అన్నాడు, నా యొద్దకు రండి అన్నాడు ఆయన. లేక చూడండి, సోమరి వాడిగా ఉన్న వారిని సామెతల గ్రంథం మనం చదువుతున్నప్పుడు సోమరితనం గురించి, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను చూసి బుద్ధి తెచ్చుకున్నాము అని దేవుని వాక్యం ఉంది. ఏ కష్టం పడకుండా రోజులు బాగానే గడిచిపోతున్నాయి, బాగానే వెళ్ళిపోతున్నాయి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏ కష్టం పడకుండా ఇంట్లో కూర్చున్నాను, ఆ రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నావేమో. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని చేజేతులా నువ్వు విడిచిపెట్టేస్తున్నావు. చేజేతులా దేవుడు నీకు ఇచ్చిన తలాంపును, నీకు ఇచ్చిన తలాంతుని నీవు వినియోగించకుండా నీవు సోమరిగా ఉండవద్దని దేవుని వాక్యం చెప్తా ఉంది. ధనమును, ఏదైతే దేవుడిచ్చిన తలాంతును ఒక గోతులో పెట్టి ఎలాగైతే కప్పు పెట్టేసాడు, అలాగూ నీకు ఇవ్వబడిన గొప్ప తలాంతులను ఉపయోగించి కష్టపడి నీ నైపుణ్యతను మెరుగుపరుచుకుంటూ నీవు ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగున్నావు? ఎలా సంపాదిస్తున్నావు? నీ అవసరాలు తీర్చబడ్డ కొరకు ఈరోజు ఒక్క నిమిషం ఆలోచించే. ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకుని కష్టపడి పనిచేయట కొరకు, కష్టపడి చదువుకోవడం కొరకు, కష్టపడి నీతియుక్తమైన మార్గంలో నడవడం కొరకు ప్రయాసపడు. అది దేవుడు మెచ్చినది. అది దేవుడు నీకు తోడై ఉండే మార్గం అది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యంతో ముగిస్తున్నాను నేను. ఇప్పుడైనా మోసపు మార్గాన్ని విడిచిపెట్టు, అన్యాయమైన మార్గమును విడిచిపెట్టి నీ అవసరాలు తీర్చబట్ట కొరకు నీవు సరి అయిన మార్గంలో ప్రయాసపడు. దేవుడు తప్పకుండా నీ ప్రయాసను చూచుచున్న దేవుడు, నీవు పడుతున్న కష్టాన్ని చూచుచున్న దేవుడు, దానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. నీ దాసుడుగా, నీ సేవకుడుగా ప్రభువా, నీ వాక్యము ద్వారా ప్రభువా మనల్ని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన విధమును బట్టి నీకు వందనాలు. ఇప్పుడైనా ప్రభువా కష్టపడి ప్రయాసపడి ప్రభువా అవునా మేము వృద్ధిలోనికి రావడానికి ప్రభువా నీ కృప చూపండి. కష్టపడే తత్వాన్ని మాకు ఇవ్వండి నాయన. కష్టపడే జీవితాన్ని ఈ ప్రసంగం వింటున్న ప్రతి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి జీవితాలను మేలుకరంగా మార్చుకునే కృప దయచేయండి. ఒకరిని బాధపెట్టి, ఒకరిని లాక్కుని, ఒకరిది అన్యాయం చేసి అట్టి వచ్చుబడి మంచిది కాదని వాక్య గ్రంథం చదివిపరుస్తుంది నాయన. ఇప్పుడైనా సరిదిద్దుకోటకు నీ కృప చూపండి ప్రభువా. జక్కయ్య సరిదిద్దుకున్నాడు కదా ప్రభువా. అవునయ్యా, మా జీవితాలు మేము సరిదిద్దుకుని నీకు ఇష్టలుగా మారే కృప దయచేయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.